Hello everyone, welcome to my college and today's topic is RC phase shift oscillator using op-amp. సో ప్రీవియస్ మనం వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ చెప్పుకున్నాం. ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ కానీ వీన్ బ్రిడ్జ్ కానీ రెండు ఏంటంటే ఆర్సీ ఆసిలేటర్స్ అంటాం. ఆర్సీ ఆసిలేటర్స్ అంటే ఇన్ ద ట్యాంక్ సర్క్యూట్ ఆర్ ఇన్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఫర్ జనరేటింగ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఆర్ సైన్ వేవ్ వీఆర్ యూజింగ్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్. మీరు సర్క్యూట్లో చూడండి, రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి. ఆ రెండు యూజ్ చేసేసే అవుట్పుట్ వేవ్ ఫార్మ్ జనరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్సీ ఆసిలేటర్స్ అంటాం. సో దిస్ వన్ ఈస్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్. ఓకేనా, దిస్ వన్ ఈస్ ఆప్ యాంప్. RC phase shift oscillator using operational amplifier. So any oscillator compulsory produces sine wave output only. Sine wave output మాత్రమే జనరేట్ చేస్తుంది, ఎందుకంటే ఇవి సైనసాయిడల్ ఆసిలేటర్స్. సో లెట్ us see the circuit diagram తీసుకుంటే. సో దిస్ వన్ ఈస్ ఆప్ యాంప్. ఆప్ యాంప్కి ఎన్ని ఉంటాయి? 2 టెర్మినల్స్ ఉంటాయి, ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కానీ ట్యాంక్ సర్క్యూట్ కానీ దేనికి కనెక్ట్ చేశాను నేను? ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. With respect to the non-inverting terminal is connected to the ground. So RC, RC, RC. 3 RC networks తీసుకున్నాను. సో దీనికి ఎలా కనెక్ట్ చేసాను? త్రూ ఇన్పుట్ రెసిస్టర్ RI నుంచి ఫీడ్బ్యాక్ లాగా కనెక్ట్ చేశాను. ఓకేనా. సో ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఉంటే ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ ఉన్నప్పుడు ఇన్పుట్ సిగ్నల్ పాజిటివ్ నెగిటివ్ అప్లై చేస్తే అవుట్పుట్ అనేది నెగిటివ్ పాజిటివ్ అవుట్ ఫేస్ సిగ్నల్ వస్తుంది. అవుట్ ఫేస్ ఇస్ నథింగ్ బట్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్. ఓకేనా. సో నాన్ ఇన్వర్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఇన్వర్ట్ అవ్వదు అని అర్థం. నాన్ ఇన్వర్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ అప్లై చేస్తే అవుట్పుట్ ఆల్సో పాజిటివ్ నెగిటివ్. ఓకేనా. పాజిటివ్ పీక్తో స్టార్ట్ అయ్యి నెగిటివ్తో ఈ రెండు కూడా ఇన్ ఫేజ్ 0 degree ఆర్ 360 degrees. ఓకేనా. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ దేనికి అప్లై చేశాను? ఇన్వర్టింగ్ టెర్మినల్కి. కాబట్టి అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అవుట్పుట్ అనేది 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ వస్తుంది. ఓకే. సో లెట్ us see. సో ఏ కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ చేస్తామనేది ఫస్ట్ సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో దిస్ వన్ ఈస్ యాంప్లిఫైర్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ లాగా ఎలా ఉంది? ఆర్సీ నెట్వర్క్ అనేది ఫీడ్బ్యాక్ ఉంది, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అంటాం. అగైన్ ఇట్ ఈస్ గివెన్ టు ద ఇన్వర్టింగ్ టర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్. ఓకే. సో ద కాన్సెప్ట్ ఈస్ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్ వేవ్ ఫార్మ్. ఎప్పుడైనా సో దీనికి ఎక్స్టర్నల్ విసిసి ఉంటుంది, ప్లస్ విసిసి మైనస్ విడబ్ల్యూ. ఓకే. సో దిస్ వన్ ఈస్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ సర్క్యూట్. సో నేను అవే ఎక్స్ప్లెనేషన్ పాయింట్స్ ఇక్కడ రాశాను. ఓకేనా. సో ఎప్పుడైనా కిట్ ఆన్ చేసినప్పుడు, ఓకేనా, సో దీనికి ఎలాంటి ఇన్పుట్ అప్లై చేయట్లేదు, వర్కింగ్కి వెళ్ళిపోయేది కిట్ ఆన్ చేసినప్పుడు. సో ఈ ఇది సర్క్యూట్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ విసిసి స్విచ్ ఆన్ అవుతుంది. సో డీసీ పవర్ అనేది స్విచ్ ఆన్ అయినప్పుడు ఈ ఆర్సీ నెట్వర్క్ ఏమవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వీ కెన్ ప్రొడ్యూస్ ఆసిలేషన్స్ ఆర్ వేవ్స్ అనమాట. సో వేవ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈచ్ ఆర్సీ నెట్వర్క్, ఈ ఆర్సీ నెట్వర్క్ 60 degree ఫేజ్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆర్సీ నెట్వర్క్ 60 degree ఫేజ్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆర్సీ నెట్వర్క్ 60 degree ఫేజ్ షిఫ్ట్. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఎంత? 60, 60, 60. ఓకేనా. 60 + 60 + 60. ఓకేనా. ఈ 60 + 60 + 60 ఎంత? 180. సో 180 degreesతో ఒక ఆసిలేషన్స్ వేవ్ని జనరేట్ చేస్తుంది. ఈ సర్క్యూట్ జనరేట్ చేసిన వేవ్ ఎక్కడికి అప్లై చేస్తున్నాను? ఫీడ్బ్యాక్ లాగా ఇన్వర్టింగ్ టర్మినల్కి అప్లై చేశాను. సో వేవ్ అనేది తీసుకెళ్ళి ఇన్వర్టింగ్ టర్మినల్కి ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది యాంప్లిఫైర్ కదా. సో యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? ఒక సిగ్నల్ అప్లై చేసినప్పుడు యాంప్లిఫై చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఇయర్ ఐఎమ్ టేకింగ్ ఇన్వర్టింగ్ కదా, ఇన్వర్టింగ్. ఇక్కడ 180 degrees వచ్చింది. ఏదైనా సిగ్నల్ ఇక్కడ అప్లై చేస్తే ఏమైపోతుంది? ఇన్వర్ట్ అయిపోయి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, అవుట్ ఆఫ్ ఫేస్. అగైన్ మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ వేవ్ ఫామ్ ఇలా వస్తే ఇన్వర్ట్ అయిపోయి అవుట్పుట్ ఇలా వస్తుంది, నెగిటివ్ పాజిటివ్. ఇన్వర్ట్ అయిపోయి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇన్వర్ట్ అయినప్పుడు ఎంత? 180 degree ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యాంప్లిఫైర్ వీఆర్ గెట్టింగ్ 180 degree ఫేజ్ షిఫ్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్సీ నెట్వర్క్ వీఆర్ గెట్టింగ్ 180 degree ఫేజ్. 60 ఒక ఆర్సీ 60, 60, 60, 180 అండ్ దిస్ వన్ ఈస్ 180. అప్పుడు టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఏమవుతుంది? మొత్తం కలుపుకుంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ప్లస్ యాంప్లిఫైర్ 180 + 180. So total value is 360 degrees. So any oscillator గుర్తుపెట్టుకోండి కంపల్సరీ టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్ ఈస్ 0 degree ఆర్ 360 degree ఉండాలి.
ఆసిలేటర్లా వర్క్ అవ్వాలంటే, ఓకేనా. సో దీని నుంచి 180 డిగ్రీస్ వస్తుంది, దీని నుంచి 180 డిగ్రీస్ వస్తుంది. సో జనరేట్ అయిన అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ జనరేట్ అయిన అవుట్పుట్ ఉంది. సో అవుట్పుట్ వేవ్ ఫామ్కి సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఫామ్లా ఉంటుంది. ఎఫ్ ఈక్వల్ టు 1/2π RC √6 అనమాట. సో దిస్ ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫర్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వేర్ R ఈస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ సెక్షన్లో కనెక్ట్ అయిన రెసిస్టర్, C ఈస్ నథింగ్ బట్ ఇక్కడ కనెక్ట్ అయిన కెపాసిటర్. ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీటిపైన డిపెండ్ అయ్యి ఎంటైర్ సర్క్యూట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అదే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ రాశాను, ఓకేనా. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉండాలి, ఈ RC నెట్వర్క్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది సర్క్యూట్ నుంచి, పవర్ సప్లై స్విచ్ ఆన్ అయినప్పుడు సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అయిపోయి, సో దీంట్లో ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఇక్కడ ఇన్వర్టింగ్ టర్మినల్కి ఇస్తాం. ఇన్వర్టింగ్ టర్మినల్ ఏం చేస్తుందంటే యాంప్లిఫై చేసేసి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ సిగ్నల్ని అవుట్పుట్కి ప్రొడ్యూస్ చేస్తుంది. అదే వేవ్ ఫామ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫర్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఈక్వల్ టు F ఈక్వల్ టు 1/2π RC √6, ఓకేనా. R అనేది ఫీడ్బ్యాక్లో కనెక్ట్ అయిన రెసిస్టర్, C అనేది ఫీడ్బ్యాక్లో కనెక్ట్ అయిన కెపాసిటర్. నెక్స్ట్ దాంట్లోనే ఒక RC ఫేజ్ షిఫ్ట్లో స్టేబుల్ అవుట్పుట్ రావడానికి, ఇక్కడ వేవ్ ఫామ్ స్టేబుల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఓకేనా. ఈ వేవ్ ఫామ్ అవుట్పుట్ జనరేట్ అయిన వేవ్ ఫామ్ స్టేబుల్గా ఉండడానికి, సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ స్టేబుల్ ఆపరేషన్ ఆఫ్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్? ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి 29. సో ఇక్కడ RF/RI ఎందుకు తీసుకున్నాను? సో ఇట్ ఈస్ ఏ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనమాట. సో దిస్ వన్ ఈస్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. సో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఫార్ములా ఏంటంటే -RF/RI. ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ టర్మినల్ కనెక్ట్ చేసి, నాన్ ఇన్వర్టింగ్కి ఫార్ములా ఏంటంటే 1 + RF/RI. సో గెయిన్ నెగిటివ్గా ఉండదు కాబట్టి మాడ్యులస్ తీసుకుంటుంది. మాడ్యులస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, mod RF/RI. స్టేబుల్ అవుట్పుట్ రావాలంటే ఈ RF ఈక్వల్ ఎంత ఉండాలంటే 29 RI ఉండాలి, ఓకేనా. RF ఈక్వల్ టు 29 RI ఉండాలి. సో స్టేబుల్ అవుట్ వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్ ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీ ఆర్ 360 డిగ్రీ. సో ఎంత వచ్చింది, 0 డిగ్రీ ఆర్ 360 డిగ్రీ అంటే మనకి దీని నుంచి 180 డిగ్రీస్ వస్తుంది, ఇన్వర్టింగ్ నుంచి 180 డిగ్రీస్, 180 + 180 టోటల్ 360 ఆర్ 0 డిగ్రీ. ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసినప్పుడు ఏమవుతుందంటే స్టేబుల్ అవుట్పుట్, కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తుంది RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ RC phase shift oscillator using op amp. Okay, thank you.